కారణం ఏంటంటే ఒక విషయం మనకు అర్థం కాలేదు. మన దగ్గర ప్రాబ్లం ఏంటిదో మాత్రం ఒక వ్యక్తి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు, చిన్నదో పెద్దదో స్టార్ట్ చేస్తారు. పేరు పెట్టే పరిస్థితి వేసినప్పుడు ఏం చేస్తాడు, మా అమ్మ పేరు పెడతా, మా అక్క పేరు పెడతా, నా బిడ్డ పేరు పెడతా, మా నాన్న పేరు పెడతా, లేకపోతే ఆ దేవుడు పేరు పెడతా, ఈ దేవుడు పేరు పెడతా అనుకుంటాడు. కానీ నేను చేసే కార్యక్రమం ఏ గ్రహకి సంబంధించింది, ఆ గ్రహకి సంబంధించి పేరు పెడుతున్నానో లేదో తెలియదు. అంటే బిజినెస్ కి కూడా గ్రహం ఏర్పడి ఉంటుంది. ప్రతి ఒక్క భూమండలం మీద గ్రహకి సంబంధించింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ షాప్ పెడతాడు అనుకోండి, ఆ ఎలక్ట్రికల్ షాప్లో వాటర్కి నంబర్ పేరు పెడితే అది మునిగిపోతుంది. అదే కరెంట్కి సంబంధించి నెంబర్ పెట్టిండు అనుకోండి, అది లేస్తుంది. ఓకే, అలా కూడా ఉంటుంది. అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే వ్యాపారం హోటల్ ఉన్నది అనుకోండి, హోటలే పెడతాను. హోటల్ మీద మీరు తీసుకుపోయి 2వ నంబర్ మీద పెట్టారనుకో, చంద్రుకు సంబంధించింది, అది నిండా మునిగిపోతుంది కదా. హోటల్ నడిచేది ఎందుకు, అందరు బయటికి పోయి తింటారు. ఒక 6వ నంబర్ మీద, ఒక 5వ నంబర్ మీద, ఒక 7వ నంబర్ మీద ఉంటే హోటల్ బాగా నడుస్తుంది. దాన్ని 1వ నంబర్ మీద తీసుకొచ్చినా కూడా అది నడవదు హోటల్. అంటే ఏ గ్రహకి సంబంధించిన ఆ వ్యాపారం ఉన్నది, ఆ వ్యాపారంకి తగ్గట్టే మనం పేరు పెడితేనే ఆ వ్యాపారం రన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక వాటర్కి సంబంధించింది కొంత షాప్ ఓపెన్ చేస్తారు, కానీ దానికి సూర్యకి సంబంధించి ఎలక్ట్రిక్కి సంబంధించిన నెంబర్ ఉంటే ఆ వాటర్ షాప్ ఎట్లా నడుస్తుంది మేడం? నడవదు కదా, నడవదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అమెజాన్ ఉన్నది మేడం, అమెజాన్ పూర్తిగా వరల్డ్ ఫేమస్ కదా. అవును, వరల్డ్ వైడ్. ఆయన పేరు చూసి పెట్టాడు. దానిలో ఒక సెక్షన్లో 25, ఇంకో సెక్షన్లో 25 నెంబర్ ఉన్నది. 25 నెంబర్ అంటే 7 నెంబర్ 7 సముద్రం ద్వారా, అంటే 7 సముద్రం బయట దాకా పేరు పోతుంది. అంటే ఇప్పుడు సప్త సముద్రం దాటి పేరే కదా అనేది. ఇక్కడ సప్త సముద్రం దాటినా అటు సప్త సముద్రం దాటి ఆల్ ఓవర్ వరల్డ్ అమెజాన్ పేరు తెలియని వ్యక్తి లేరు కదా. మళ్ళీ అమెజాన్ అంటే ఏ చాలా వైబ్రేషన్ లెటర్ అని విన్నా. అలా ఏం లేదు మేడం, దానికి టోటల్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అన్నిటికీ ఇప్పుడు ఏతోనే స్టార్ట్ అయితే బెస్ట్ అనుకుంటే అందరు ఏ పేరు పెడతారు, బి పెట్టరు. ఓకే ఓకే, దాని తర్వాత ఉన్న లెటర్స్ ఇంకెవరు చూడరు. చాలా ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ గారు సామాన్య వ్యక్తియా? లేదు. చిరంజీవి సామాన్య వ్యక్తియా? సెలబ్రిటీ. నాగార్జున సామాన్య వ్యక్తియా? మరి వీళ్ళు ఏతో పేరు పెట్టలేదే. వైబ్రేషన్ కాదు, టోటల్ వైబ్రేషన్, టోటల్ నంబర్కి వైబ్రేషన్. చిరంజీవి అంటే టోటల్ వైబ్రేషన్, రామ్ చరణ్ అంటే టోటల్ వైబ్రేషన్, జూనియర్ ఎన్టీఆర్ అంటే టోటల్ వైబ్రేషన్, నాని అంటే టోటల్ వైబ్రేషన్, సమంత అంటే టోటల్ వైబ్రేషన్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్ అక్షరాలు. ఇప్పుడు కొద్దంత ఫేక్ న్యూస్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 1వ తారీఖు మీరు ఏతోనే పేరు పెట్టాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ 2వ తారీఖు బితోనే పేరు పెట్టాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ 3వ తారీఖు సితోనే పేరు పెట్టాలి. ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇది మన న్యూమరాలజీ పార్ట్ కాదు, ఇది ఆస్ట్రాలజీ పార్ట్. మనకు న్యూమరాలజీకి సంఖ్యాశాస్త్రకి టోటల్ పేరుకి అక్షరాలు తెస్తారు. సో ఒక్క లెటర్ కి కాకుండా టోటల్ గా నేమ్ కి మొత్తం వైబ్రేషన్. న్యూమరాలజీలో వైబ్రేషన్ ఏమంటారంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఎన్ని అక్షరాలు ఉండాలి, ఆ అక్షరాలకి టోటల్ ఎంత ఉండాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది చాల్డియన్ సిస్టంలో ఎన్ని ఉండాలి, అది పైథాగరస్ సిస్టంలో ఎన్ని ఉండాలి, ఎన్ని ఓవెల్స్ ఉండాలి, దాని సంఖ్యాబలం ఎంత ఉండాలి, అది న్యూమరాలజీ. తప్పకుండా సార్.